హాయ్ అండి, వెల్కమ్ టు రాగాస్ రెసిపీస్. ఈరోజు బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 మెంతులు వేసుకుని వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 4 గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుని 1 చాప్డ్ టొమాటో కూడా వేసుకోవాలి. టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యాక సాల్ట్, ఓన్లీ గ్రేవీకి ఫస్ట్ సాల్ట్ వేసుకుని తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కారం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు స్లిట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూరకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ బెండకాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచాలి. తర్వాత చింతపండు పులుసు వేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకొని మూత పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలు ఉడికేంత వరకు చెక్ చేసుకొని ఈ ప్రాసెస్ ఒక 10 to 12 మినిట్స్ పడుతుంది. బెండకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంటే ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు రెడీ. మరిన్ని మంచి రెసిపీస్ కోసం రాగాస్ రెసిపీస్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.